వయాగ్రా అంటే చాలా మందికి పురుషుల్లో అంగస్తంభన సమస్యకు ఉపయోగించే మందని గుర్తుకొస్తుంది. అయితే అదే మందు ఇప్పుడు క్యాన్సర్ చికిత్సలో కూడా ఏదైనా కొత్త ఆశ చూపించగలదా అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు సమాధానం వెతుకుతున్నారు. తాజాగా జరిగిన ఒక పరిశోధనలో వయాగ్రాలో ఉండే సిల్డెనాఫిల్ అనే పదార్థం క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే వేగాన్ని తగ్గించే అవకాశం ఉందని గుర్తించారు. అయితే ఇది ఇప్పుడే నిర్ధారిత చికిత్స కాదు, ఇది ప్రారంభ దశలో ఉన్న పరిశోధన మాత్రమే అని నిపుణులు స్పష్టంగా చెప్తున్నారు. మన శరీరంలో క్యాన్సర్ ప్రమాదకరంగా మారడానికి ప్రధాన కారణం అది ఒకే చోట ఉండకపోవడం. మొదట ఏర్పడిన కణితి నుంచి కొన్ని క్యాన్సర్ కణాలు విడిపోయి రక్తం లేదా ఇతర మార్గాల ద్వారా శరీరంలోని వేరే అవయవాలకు చేరుకుంటాయి. ఈ ప్రక్రియనే మెటాస్టాసిస్ అంటారు. చాలా సందర్భాల్లో క్యాన్సర్ వల్ల వచ్చే ప్రాణాపాయం ఈ వ్యాప్తి కారణంగానే పెరుగుతుంది. ఇజ్రాయిల్లోని వైజ్మాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు క్లాలిట్ హెల్త్ సర్వీసెస్ తో కలిసి పరిశోధన చేశారు. ఈ రీసెర్చ్ లో సిల్డెనాఫిల్ క్యాన్సర్ కణాల ప్రవర్తనపై ఎలా ప్రభావం చూపుతుందో అధ్యయనం చేశారు. వారి పరిశోధన ప్రకారం క్యాన్సర్ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు వెళ్లేందుకు కొలెస్ట్రాల్ అవసరం అవుతుంది. ఆ కొలెస్ట్రాల్ అందకుండా సిల్డెనాఫిల్ అడ్డుకునే అవకాశం ఉందని వారు గుర్తించారు. దీంతో క్యాన్సర్ కణాలు ఒక చోట నుంచి మరో చోటికి వ్యాపించడం కష్టమవుతుందని భావిస్తున్నారు. ఈ పరిశోధనలో ఎలుకలపై చేసిన అధ్యయనాలతో పాటు మరో ఆసక్తికర అంశాన్ని కూడా పరిశీలించారు. దాదాపు 20 సంవత్సరాలకు చెందిన 50 లక్షల మంది ఆరోగ్య రికార్డులను విశ్లేషించారు. వీరిలో 40,000 మందికి పైగా క్యాన్సర్ నిర్ధారణ పొందిన పురుషులు ఉన్నారు. క్యాన్సర్ నిర్ధారణకు ముందే వయాగ్రా వాడిన పురుషుల్లో మొత్తం జీవించే అవకాశాలు కొంత మెరుగ్గా కనిపించాయని పరిశోధకులు గుర్తించారు. అలాగే సిల్డెనాఫిల్ తో పాటు కొలెస్ట్రాల్ తగ్గించే స్టాటిన్ మందులు కూడా వాడిన వారిలో ఈ ఫలితాలు మరింత మెరుగ్గా కనిపించాయి. అయితే ఇక్కడ ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ పరిశోధన వయాగ్రా వాడడం వల్లే వారు ఎక్కువ కాలం జీవించారని నిరూపించలేదు. రెండింటి మధ్య సంబంధం కనిపించింది, కానీ కారణం ఇదే అని చెప్పేంత ఆధారాలు ఇంకా లేవు. అంతేకాదు ఈ అధ్యయనంలో క్యాన్సర్ వచ్చిన తర్వాత సిల్డెనాఫిల్ ఇస్తే ప్రయోజనం ఉంటుందా అనే విషయాన్ని పరీక్షించలేదు. ఎక్కువగా పురుషుల వివరాలనే పరిశీలించారు కాబట్టి మహిళల్లో కూడా ఇదే ప్రభావం ఉంటుందా అనే ప్రశ్నకు ఇంకా సమాధానం లేదు. అందుకే వైద్య నిపుణులు ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తున్నారు. ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఎవరూ స్వయంగా వయాగ్రా తీసుకోవడం ప్రారంభించకూడదు. క్యాన్సర్ నివారణకు గాని చికిత్సకు గాని ప్రస్తుతం దీన్ని సిఫార్సు చేయడం లేదు. మరింత పెద్ద స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత మాత్రమే దీని ఉపయోగం ఎంతవరకు ఉంటుందో తెలుస్తుంది. శాస్త్ర ప్రపంచంలో ప్రతి కొత్త పరిశోధన ఒక చిన్న ఆశాకిరణంలా ఉంటుంది. కానీ ఆశను నిజమైన చికిత్సగా మార్చేది సమయం, మరిన్ని పరీక్షలు, బలమైన శాస్త్రీయ ఆధారాలు. అందుకే ఇలాంటి వార్తలను ఆశతో వినాలి, కానీ వైద్యుల సలహా లేకుండా నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు.